ఏ రకంగా అయితే అందరూ ముందుకు వస్తూ ఉన్నారో రేపు ఏ గ్రూప్ గురించి మనం ముద్రాయిల స్థితిగతుల గురించి విద్యార్థుల చదువుల గురించి ఆలోచించినప్పుడు మీ ఇక్కడ ప్రభుత్వంలో నాయకుల బండారం బయటపడ్డదనుకోండి, మిమ్మల్ని రోడ్ల మీద పిచ్చి కుక్కలు ఉరికిచ్చినట్టు ఉరికిస్తారు జనం అంతా. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత అన్యాయం మాకు చేసిందా, వీళ్ళు తలపెట్టిగా ఇంత జరుగుతుందా, మేము దీన్ని గ్రహించుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంత కసి మీద ఇప్పుడు రాజకీయం గురించి ఎంతైతే కసి ఉందో అంతకు 3 ఇంతల కసి పెరుగుతుంది వాళ్ళకి. కాబట్టి అటువంటి స్థితిగా దిగజారొద్దని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. దీని మీద మీరు ఖచ్చితంగా కేసీఆర్ నొప్పించి తీసుకొచ్చే బాధ్యత నీది, నువ్వు తీసుకొచ్చినావు కాబట్టి సుప్రీంకోర్టులో ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుండనో దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఇంకో కొత్తగా ఎవరైనా దాన్ని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎవిడెన్స్ తీసుకొని కోర్టుకు సుప్రీంకోర్టులో మనం కూడా ఇంప్లీడ్ అయిదాం అనే టైంలో నువ్వు దాన్ని వాపస్ తీసుకొచ్చినావు కాబట్టి ఆ బరువు బాధ్యతలు నీ మీదనే ఉన్నాయి. అంతకుముందు ముదిరాజ్ మహాసభ ద్వారా దాన్ని ఇంక్లూడ్ అయ్యి వాళ్ళు జ్ఞానేశ్వర్ గారు కావచ్చు, దాంట్లో నువ్వు కూడా ఒక భాగమే. ఆ రోజు ఇంక్లూడ్ అయ్యి మీరు సుప్రీంకోర్టులో 12 సంవత్సరాలు దాని గురించి మాట్లాడి నువ్వు ఏ రోజు కూడా ఇంక్లూడ్ అయినా నేనేం చెప్పుకున్నావు, కానీ ఏ అడ్వకేట్ని పెట్టి నువ్వు మాట్లాడింది ఏం లేదు. ముదిరాజ్ మహాసభ ద్వారానే వాళ్ళు నడిపించిండు, కానీ నీ పేరు మాత్రం దాంట్లో పెట్టుకున్నావు. కాబట్టి అది ఆ పేరు పెట్టుకున్నందుకన్నా ఈ రోజు నువ్వు ఖచ్చితంగా ముదిరాజులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఇంకా కూడా మీ మీద మాకు నమ్మకం అనేది ఇంకా సన్నగింతలేదు, కొద్దిగా ఉంది. కొద్దిగా ఒక దింపుడు గల్ల ఆశ అంటారు చూడు, ఆ దింపుడు గల్ల దగ్గర చెవులు ఒకసారి విధిస్తే లేచి కూర్చుంటాడేమో అని చెప్పేసి నానుడి ఉంది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నావు. మళ్ళీ ఒకసారి కూడా నీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా దాన్ని ఇచ్చేసి నోటిఫికేషన్ విడుదల చేయించి ముదిరాజ స్థితిగతుల గురించి మీరు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లా చేయకుంటే మాత్రం దీనికి తగిన పరిణామాలు ఉంటే దానికి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తూ ముగిస్తున్నాను. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.